పిల్లలు జీవితాలతోని ఆడుకోవడం అనేది గత ప్రభుత్వానికి చాలా ఇష్టంగా కనబడింది. ఎందుకంటే ఇంటర్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే ఒక పేషెంట్కి అతి దగ్గరగా సంబంధం ఉండే వ్యక్తులు. వీళ్ళకి విద్యాబోధన అనేది ఎంత అగౌరవంగా చేశారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 794 మంది విద్యార్థులు 793 మంది విద్యార్థులు ఫెయిల్ అవడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. వైద్య విద్య శాఖకి ఏదైతే ఉందో దానికి కూడా ఘోరాతి ఘోరమైన అవమానం ఇది. ఇంత అవమానం రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుకుందంటే ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో